రష్యాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ఎంఓయూలను కుదుర్చుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీలో రష్యా పరిశ్రమల ఏర్పాటుకు ఓ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆ దేశ ప్రధానిని అమరావతికి ఆహ్వానించామని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. విభజన తర్వాత ఏపీకి గుర్తింపు తేవడానికి తాను విదేశీ పర్యటనలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. వీళ్ళు కాకుండా రష్యన్ పరిశ్రమలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలని నేను ఎవ్రీవేర్ నేను పోయినప్పుడు చూస్తున్నాను. ఆ దేశంలో ఉండే స్ట్రెంగ్త్ తో అక్కడ కంపెనీలు గాని పబ్లిక్ సెక్టర్ గాని ఇక్కడికి వస్తే ఇక్కడ మన దేశంలో ఉండే శక్తితో రెండు గాని కలిస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ తయారు చేయొచ్చు. అమరావతిని ఒక ఇంటర్నేషనల్ సిటీగా తయారు చేయాలన్న ఆలోచన. ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్ గా తయారు కావాలని, ఎందుకంటే ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ఇచ్చారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ఇచ్చినప్పుడు 70% ఆఫ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎక్విప్మెంట్ అంతా కూడా రష్యా నుంచి మనకు వస్తుంది. మనం ఇంపోర్ట్ చేసుకున్న రష్యా నుంచి 70% డిఫెన్స్ గాని లేకపోతే మీకు ఎయిర్ ఫోర్స్ గాని నేవీ గాని మొత్తానికి ఏది చూసినా కూడా 70% మనం అక్కడి నుంచి తీసుకుంటున్నాం. అవన్నీ ఇప్పుడు ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. వాళ్ళు కూడా ప్రైవేట్ కంపెనీస్ పెట్టుకోవడానికి చూస్తున్నారు. ఈ ఇద్దరు కూడా మన రాష్ట్రంలో పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం.